హాయ్ హలో మేమైతే పార్క్ అయితే బయలుదేరాము. వచ్చిన నుంచి మా పాపాలు అయితే పార్క్కి వెళ్దామని అంటున్నారు. ఎప్పుడొచ్చినా మేము ఈ పార్క్ అయితే వెళ్తాము. ఇంకా పిల్లలకి ఏం కావాలి, పిల్లలకి అందరికి ఆడుకోవడానికే కదా కావాలి. ఈ పార్క్ ఒకటే అమ్మాళ్ళ ఇంటికి దగ్గరలోనైతే ఈ పార్క్ ఉంది. అందుకనే మేము ఇంకా పార్క్ అయితే వెళ్తున్నాము. ఇదైతే ఫారెస్ట్ పార్క్. ముందు అడవి ఉండేది. ఇలా పిల్లల గురించి అయితే ఇలా ఆడుకోవడానికి అయితే ఇలా కొద్దిగా ఈ మధ్యన అయితే కొత్తగా కట్టారు. ఒక ఎన్ని ఇయర్స్ అవుతుంది కట్టి. చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి గట్టా, చాలా ప్లేస్ గట్టా చాలా బాగుంటుంది. ఇక మా పిల్లలు చూడండి ఎలా పరిగెడుతున్నారు. ఇగండి ఇది మొత్తం ఎంట్రన్స్. తర్వాత టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ అయితే 10 రూపీస్ మనిషికి. మేము ముగ్గురం వెళ్ళాం, పెద్దవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళకి ముగ్గురికి 30 రూపీస్ అయింది. ఇంకా పిల్లలకంటూ టికెట్స్ లేవు. నేను అమ్మ పిల్లలు, మేము ముగ్గురు పిల్లలు మేము వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు పార్క్ చూసిన తర్వాత ఇంకా ఆగుతారా, ఇంకా లాన్కి అయితే పరిగెట్టిన తర్వాత ఇంకా మా అమ్మ కూడా నేను ఇంకా లాన్కి అయితే వచ్చేసాము. మా అమ్మ అయితే ఇంకా పిల్లలకి ఒక వాటర్ బాటిల్ ఏమైనా తినడానికని అలా పట్టుకుంది కవర్ తోటి. ఇంకా మేము కూడా కొన్ని ఉయ్యాలు ఖాళీగా ఉంటే ఇంకా మేమందరం అలా కూర్చొని కొద్దిసేపు అయితే ఊగాము. కానీ ఉయ్యాలు ఊగితే మాత్రం కడుపులు చాలా తిట్టేస్తుంది కదా. ఇక మా అమ్మ అయితే ఇంకా పిల్లలకైతే ఉయ్యాలు జారుడు బాల్ దగ్గర మా అమ్మ వాళ్ళ వెనకాల తిరిగినప్పటికే సరిపోయింది. వీళ్ళిద్దరు ఉన్నారంటే ఎక్కడైనా సరే పట్టపగల చుక్కలు చూపిస్తారు మా పిల్లలిద్దరున. మా తమ్ముడాలు కొడుకున మా చిన్నది కూడా చాలా అల్లరి. ఇద్దరు కలిస్తే మాత్రం పట్టపగల చుక్కలు కూడా చూపిస్తారు వీళ్ళిద్దరున. చూడండి ఇంకా అక్కడ అయిపోయింది. తర్వాత నేను కూర్చుని ఉయ్యాలు వచ్చేమి, నువ్వు లేగు నేను ఊగుతానని నన్ను లేపిసింది. అది ఊగుతానని నన్ను ఓపమంది. ఇగోండి తర్వాత ఇలాగైతే అందరూ కలిసి మా పెద్ద పాప అందరూ కలిసి అయితే ఊగారు. చూడండి అది ఎంత ఫాస్ట్గా ఊగుతుందో. ఇంకా ఇక మా మేనల్లుడు చూడండి సర్కస్లు అయితే చేస్తున్నాడు. గొప్ప అల్లరోడు. అంత అల్లరి కాదు. చూడండి అలాంటి సర్కస్లు చేస్తున్నాడు. ఎంత పెంకో వచ్చుండి. అది ఎక్కడికి పరిగెడితే అక్కడికే పరిగెడతాడు. ఇప్పుడు అది ఇంకో దగ్గరికి వెళ్తే వెళ్తాడు. ఇంకా ఇద్దరికిద్దరు ఒకలాటోలేని. ఇంకా చూడండి ఇంకా మళ్ళీ ఉయ్యాల దగ్గరికి అయితే ఇద్దరు గుద్దులాడుకోవడానికి. మీ పిల్లలు కూడా ఇంతేనా? మా పిల్లలు మాత్రం చాలా అల్లరి. ఇక మా మేనల్లుడు మరీ అల్లరి. తమ్ముడు వాళ్ళ కొడుకు అబ్బాయి. ఇక నేను కూడా ఉయ్యాలు మళ్ళీ ఖాళీగా ఉంటే కొద్దిసేపు అయితే ఊగాను. తర్వాత మా అమ్మ కూడా మా పాప మేమందరం కూడా కొద్దిసేపు ఊగాం. పార్కులోకి వస్తే ఉయ్యాళ్ళు ఉంటే మాత్రం ఇంకా చిన్నపిల్లల మనకు కూడా ఊగాలనిపిస్తుంది కదా. చిన్నప్పుడు చాలా బాగుండేది కదా, అలా ఆడుకొని సరదాగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. చాలా బాగుండేది. హాయ్ హాయ్ హలో మేమైతే ఇప్పుడైతే పార్క్ అయితే వచ్చాము. మా పాప మా చిన్న పాప అయితే అయితే పార్క్ వెళ్దాం అంటుంది. మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇక్కడ దగ్గరలోనే పార్క్ అనే ఉంది. మేమైతే ఇంకా ఈరోజు అయితే పార్క్ అయితే వచ్చాము. ఇక పార్క్ అయితే ఇలా ఉంటుంది చూడండి. పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు జారుడు బళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఇంకా ఆడతారు. పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి అందరూ కూడా. ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది. పాపకైతే పాపకు ఫోటోషూట్ కూడా చేస్తున్నారు. ఇగండి ఇలా మా పిల్లలు అయితే మా పిల్లలిద్దరినైతే అక్కడ మా అమ్మ అయితే వాళ్ళిద్దరికైతే ఉయ్యాలు అయితే ఊపుతుంది. అక్కడ ఇక్కడ చాలా అయితే ఉంటాయి. బోట్ కూడా ఉంటుంది. మనం ఎక్కితే మాత్రం బోట్ కూడానా అక్కడైతే బోట్ ఉంటుంది. 10 రూపీస్ బోట్కి కూడానా. టికెట్ కూడా 10, బోట్కి 20 అంట. సారీ నాకైతే తెలియదని. ఓకే ఇక పిల్లలు అయితే అక్కడైతే ఉయ్యాలు ఊగుతున్నారు. మా పెద్ద పాప ఏమో ఊగిసింది కళ్ళు తిరుగుతున్నాయని అయితే ఇక్కడైతే వచ్చి కూర్చుంది. ఇంకా అక్కడ చూడండి ఎవరిదో ఫోటోషూట్ అయితే అవుతుంది. అక్కడైతే ఎవరో పాపదైతే ఫోటోషూట్ అయితే అక్కడైతే అవుతుంది. చూడండి ఇక్కడ ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది. ఫారెస్ట్ పార్క్ అని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఫారెస్ట్ పార్క్ చాలా బాగుంటుంది. ఫోటోషూట్స్కి అన్నిటికి కూడా బర్త్డేస్ కూడా ఇక్కడ చాలామంది అయితే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. చూడండి ఇక్కడికి జారుడు బల్ల గట్టా బాగుంటుంది. ఇంకా ఇక జారుడు బల్లలు ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడైతే చెట్ల మధ్యన గట్టా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఆడుకోవడానికి అంటూ అన్నీ ఉన్నాయి. పిల్లలకి ఏం ఉండాలి, జారుడు బల్లలు ఇంకా ఇవన్నీ కదా, ఉయ్యాలు ఇవన్నీ కూడా. అమ్మాయి హెయిర్ చూడండి చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం లాంగ్ హెయిర్. మా పిల్లలకైతే ఇంకా మా అమ్మ అయితే ఇంకా అవి చాలేనట్లు ఇంకెక్కడ ఓపమన్నారు ఎక్కడికి వచ్చి చూపింది మా అమ్మ అయితే. ఇదంతా అయితే రైల్వే ట్రాక్. ఒకప్పుడైతే ఇటు నుంచి అయితే ట్రైన్లు అయితే వెళ్ళేవి. తర్వాత
మాకు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ కంపెనీ అయితే ఉండేది, అది మూసిన తర్వాత అయితే మాత్రం ఇక్కడ రైళ్ళు అయితే బంద్ అయిపోయి ఇక తర్వాత ఇలా ఇలా అయితే ఉంచారు ఇంకా రైల్వేది అని. ఇంకా పట్టాలు గట్ట అప్పుడైతే ట్రైన్ గట్ట అయితే రన్ అవుతుండే, ఇప్పుడైతే లేదు ఆఫీస్ అయితే అలా ఉంచేసారు. అప్పుడైతే చెరుకు గట్ట రైల్లోనే పంపించేవారు. అక్కడ మాకు చెరుకు ఫ్యాక్టరీ అని ఉండేది, ఆ చెరుకు ఫ్యాక్టరీ ఆపిన తర్వాత మరి రైలు తిరగడం ఆగిపోయిన తర్వాత ఇంకా రైలు పట్టాలు అయితే అలా ఉంచేసారు. అంటే ఈ వేలోని వెళ్తుండేవి ఇలాగా, మరి దీనిలోనే పార్క్ ఉండడం వల్ల మళ్ళీ అవన్నీ తీయలేక అలా ఉంచేసినట్లున్నారు. అయితే ఇటువంటి ఇంక ఇలా అయితే మేమైతే ఇంకా నడుచుకొని వెళ్ళాము. ఇంకా ఆ వెనకతలు ఇంకా బాగుంటుంది, అంటే ఫోటోషూట్స్కి అన్నిటికీ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది పార్క్ అయితే మాత్రం. ఇక చూడండి ఇవన్నీనా ఇక్కడ ఆడుకోవడానికి గట్ట పిల్లలకు గట్టానా చాలా బాగుంటుంది. ఇక మా పిచ్చిది వచ్చింది, ఆడుకొని ఓ పిచ్చి ఇంత ఆట అంటే అంత పిచ్చి అయితే కాదు. ఇక ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఇదంతా వ్యూ చూడండి చాలా బాగుంటుంది. ఇక ఇదంతా కూర్చోడానికి ఏంటి పార్క్ ఏంటి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక మా పాప స్టార్స్ తోటి లైటింగ్స్తో ఎంత బాగుందో నిజంగా. ఫొటోస్ నిజంగా ఇలా ప్లేస్ చాలా బాగుంటుంది. ఇకండి పిల్లలకు ఆడుకోవడానికి ప్రతిదీ కూడా ఫొటోస్ తీయమంది మా పాప అయితే. ఇంకా ఫొటోస్ అయితే ఇంకా తీసాను. కొత్తగా అక్కడ ఎవరితో బర్త్డే ఫంక్షన్స్ అయితే అవుతున్నాయి చెప్పాను కదా, ఫ్రెండ్స్ ఇలాంటి గట్ట ఇక్కడ కేక్ కట్స్ గట్ట పార్టీకి గట్ట చాలా బాగుంటుంది. ఇవ్వండి ఇక్కడైతే లవ్ సింబల్ అని ఒకటి ఉంది, ఇక్కడ కూడా పిక్స్ అయితే తీసుకుంటారు. ఇక ఇదంతా అయితే ఇంకా పార్కు, ఇదంతా ఇక్కడ చూడండి జనాలు అయితే గోల్డ్ మంది అయితే ఉన్నారు, చాలా బాగుంటుంది. ఇక చూడండి ఇక్కడ ఇదంతా అయితే ఓన్లీ చెట్లని మొత్తం అంతా కూడా, అంటే ఫారెస్ట్ పార్క్ లాగా అలా ఎక్కువ చెట్లతోటి అడవిలాగా అయితే చేశారు. ఇదంతా పిల్లలు కొంత ఆడుకోవడానికి అయితే ఇలాగైతే కట్టారు. ఇక మా అమ్మమ్మ పాప అయితే ఇంక ఇలా అయితే నడిచి అలసిపోయారు, ఇంక అలాగైతే కూర్చుండిపోయారు. ఇక వీళ్ళిద్దరూ అయితే ఇంక అలా ఆడుతున్నారు చూడండి, పరిగెట్ట ఆటనా గట్ట ముట్టుకున్న ఆట గట్టన. ఇకండి ఇలా ఆడుకుంటున్నారు వీళ్ళైతే. ఇంకా పార్క్ అయితే ఇలా ఉంది. ఇంకా మేమైతే రేపు ఎప్పుడో వెళ్ళిపోదాం అనుకుంటున్నాము వైజాగ్ అయితే. పిల్లలకైతే ఇంకా స్కూల్ ఓపెన్ అయితే అయిపోతుంది కదా, ఇంకా అందుకనే మేమైతే ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంకా వైజాగ్ అయితే. ఎన్ని రోజులు ఉన్న అమ్మాళ్ళ ఇంట్లోనైతే బోర్ అయితే కొట్టదు కదా, ఎంజాయ్ చాలా హ్యాపీగా అయితే అమ్మాళ్ళ ఇంట్లోనైతే గడిచిపోద్ది. అమ్మాళ్ళ ఇంటికి వస్తే ఇంక వెళ్ళాలనిపించదు కదా ఎవరికి కూడాను, నిజమా కాదా అనిపించదు. అమ్మాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా సరే హ్యాపీగానే ఉంటాం కదా. నాకైతే చాలా ఇష్టం, ఎందుకంటే మనం పుట్టినూరు కాబట్టి దాన్ని ఎలా ఉన్నా సరే మనం దాన్ని అయితే వదలలేం కదా. చాలా హ్యాపీగా ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఇంకా అక్కడ చూడండి ఏనుగు బొమ్మలు గడ్డితో చెక్కినవి, అంటే క్లారిటీగా లేదు నైట్ అయిపోతుంది కదా. ఇక అక్కడ ఏనుగు బొమ్మలు, ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఇక ఇక్కడ వాటర్ వస్తుంది పైకి, కానీ ఈరోజు ఇంకా వేయలేదో మరి పాడై. చెట్లు చూడండి ఎలా చెక్కారు గడ్డితోటి అయితే. ఇక్కడైతే బుద్ధుడి బొమ్మ అయితే చాలా బాగుంది చూడండి, చెట్ల మధ్యలోని బుద్ధుడి బొమ్మ చాలా బాగుంది. ఇక చెట్లు చూడండి చిలకల్లా ఉన్నాయి, ఇవైతే చాలా బాగుంది కదా. ఇక చూడండి ఇవి ఎంత బాగున్నాయో, చిలకల్లాగా భలే ఉన్నాయి ముద్దుగానా. ఇక ఇది చూడండి ఎంత బాగుంది, కుర్చీలాగే ఉంది. ఇది ఏంటన్నది నాకు కూడా తెలియట్లేదు, చాలా బాగుంది కదా ఇదైతే. వీళ్ళిద్దరూ చూడండి ఇంకా ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరికి ఇదే పని, ఎంతసేపు కొట్టుకుంటామా ఏదాననేది. ఏయ్ అక్కడికి ఎక్కకూడదు చిన్ను. అల్లరి అయితే చూస్తే ఇంక ఇలానే ఉంటుంది. ఇక వీళ్ళైతే ఇంక ఫొటోస్ అయితే తీయమన్నారు. వీళ్ళిద్దరికైతే ఒక 2 పిక్స్ అయితే తీసాము. ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము. ఇంకా అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము, ఎందుకంటే బాగా చీకటి అయిపోయింది. ఇక్కడ దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ పిల్లలు కూడా ఇంకా అలా ఆడుతూనే ఉన్నారు. మాకు కాల్ పీకినాయి వాళ్ళు వెనకాల తిరిగి అయితే. మేమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా అమ్మ అయితే ఇలా నడిచి అయితే వెళ్ళిపోతున్నాయి. పిల్లలతోటి నడిచి మాకు కాలు పీకుతున్నాయి. వాళ్ళు బాగానే ఆడుకుంటున్నారు కానీ మాకైతే కాలు పీకేస్తున్నాయి.
ఇంకా అందుకని చీకటి కూడా చాలా అయిపోయింది. ఇంకా నడిచి వెళ్ళినప్పటికి ఇంకా మేము కుకింగ్ కూడా చేయలేదమ్మా. అందుకనే ఇంకా కుకింగ్ చేయాలి కదా ఇంటికి వెళ్ళి. అయితే ఇక గుర్రాల మీద అయితే మా మేనల్లుడు ఎక్కుతాడట. గుర్రం కాదు, ఏంటది, లేడీ మీద అయితే ఎక్కుతాడట మా మేనల్లుడు. అయితే ఫోటో మొన్న వెళ్ళాం కదమ్మా. మొన్న అది వాటర్లో వాడవు ఎందుకు, 20 రూపీస్ అది. మళ్ళీ వచ్చినప్పుడు వెళ్దాం. చీకటి అయిపోయింది కదా, అది వర్షం పడుతుందని బంద్ చేస్తారు. అది అమ్మో ఇగో పోలీసులు కూడా ఇక్కడే ఉంటారు. బోట్ ఉంటే బోట్ ఎక్కించమని అల్లరి చేస్తుంది, కానీ ఎందుకు వేస్ట్, ఇలా ఎక్కుతుంది భయపడుతుంది. ఇంకా అందుకనే ఎక్కించలేదు. ఇంకా నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్ తోటి. కాకపోతే ఇంకా మాకు టైం అయిపోతుందని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇక మొన్న పూజ చేసాం కదా, ఇదే చెట్టు ఆ రోజుది. ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. ఈరోజైతే మేమైతే హ్యాపీగా అయితే గడిచాం. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు చాలా. మేము కూడా కొంతసేపు ఉయ్యాలుగా టూకొని మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా పిల్లలు ఇంకా కొనమంటే కొనేసి ఇచ్చాం. మా అమ్మన మా పాప అయితే సోడాస్ అయితే తాగారు. ఇంకా మేమైతే ఓకే, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.